హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నోటికి రుచిగా పుల్లగా ఉండే ఉల్లికారం రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉల్లికారం వేసుకుంటే రుచే వేరు. రెసిపీ కోసం ముందుగా 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా సన్నగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నం కాదు, కొంచెం వెడల్పుగా. తర్వాత స్టవ్ మీద కడాయి వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా దానికి డబుల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఇలా చేతితో తుడుముకుంటూ వేసుకోవాలంటే పొరలుగా ఫ్రై అవుతుంది. ఈజీగా త్వరగా అయిపోతుంది. కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి ఈ రెసిపీ. అంత సింపుల్గా టేస్టీగా వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు మనము చాలా టేస్టీగా చేసి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీని ఇలా చేసుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, ఉల్లిపాయ అంతా కూడా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇంకా బాగా డీప్గా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ వేగిన దాన్ని బట్టే రుచి అనేది బాగా ఫ్లేవర్ వస్తుందండి. స్మోకీ ఫ్లేవర్ రావాలి బాగా, ఇంకా కూడా డ్రైగా రోస్ట్గా అవ్వాలి. చూసారా, ఈ విధంగా సరిపోతుంది. ఇంక ఈ విధంగా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని తీసుకోవాలి. నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలకు సరిపడా రెసిపీ చెప్తున్నానండి. మీరు ఉల్లిపాయ పెంచితే కనుక క్వాంటిటీ పెంచితే సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాక అదే నూనెలో ఒక హాఫ్ కప్ అంటే 3 స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కారం గురించి ఒక వెల్లుల్లిపాయను పొరలు తీసి పొట్లుగా మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూతపెట్టి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా రోట్లోనన్నా దంచుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు కారం యాడ్ చేశాను. హాఫ్ స్పూను కొంచెం 1/4 స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, కారం మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా వచ్చిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ పక్కకు తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్లో ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. ఈ ఫ్రై మిశ్రమంలో ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే సరిగ్గా పట్టదండి. మనం చేత్తో మెతుక్కుంటూ కలిపితే మొత్తం లాస్ట్ అంతా కూడా ముక్కలన్నిటికీ కారం అనేది చేరుతుంది. చూసారు కదా, ఈ విధంగా కారం అంతా కూడా అప్లై చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి చొక్కేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏమీ బాగోలేనప్పుడు, జ్వరం వచ్చి తగ్గినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మీకు నచ్చితే నిమ్మకాయ జస్ట్ అలా చల్లితే బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.